నటన కామెడీతో వెండితెరపై అలరించిన ఆమె ఇప్పుడు నిస్సహాయ స్థితిలో జీవిస్తుంది. ఓవైపు ఆర్థిక భారం, మరోవైపు వయోభారం ఆమెకు నరకం చూపిస్తున్నాయి. అదే సమయంలో తనను పోషించాల్సిన కూతురు మంచానికి పరిమితం అవడంతో ఆమె మనోవేదన వర్ణనాతీతం. ఇప్పుడు తన పరిస్థితిని వెల్లడిస్తూ ఆమె ఆర్థిక సాయం కోసం అభ్యర్థించారు. వయసు మీద పడడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. 50 ఏళ్ళుగా కష్టపడి ఆర్టిస్ట్గా బతికాను. ఈ 3 సంవత్సరాల నుంచి ఎంతో కష్టం అందరికీ తెలుసు. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఎవరు స్పందించలేదు. ఎలాగో ఇంతవరకు లాకొచ్చి ఇంకా కొన్ని ఊపిరితో ఉన్నాను. నా బిడ్డ కోసం నటి మాట్లాడలేను. ఎవరైనా కొంచెమైనా ఒక ఆర్టిస్ట్ బలవంతంగా విషయం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా అండి? ఇంతమంది హీరోలతో చేశాను, 300 సినిమాలు. చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అందరు పెద్ద పెద్ద హీరోలతో చేసి ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాను. ట్రీట్మెంట్ చేయించుకోలేక అవస్థగా ఉన్నాను. ఎవరికి స్పందించే గుణం లేదా? ఇలా ఆత్మహత్య పాలు చేస్తారా? ఒక ఆర్టిస్ట్ని అనాథగా చంపేస్తారా? ఎవరి మనసు కరగదా? ఎవరికైనా ఈ విషయం తెలుసా, తెలీదా? తెలియజేయండి అని కోరుకుంటున్నానండి.